తెలంగాణ గుండె చప్పుడు రైతన్న కలల ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో సంకల్పించిన ఈ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అద్భుతమైన డిజైన్. కేవలం 38,500 కోట్లతోనే ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా హైదరాబాద్ దాహార్తిని తీర్చేలా దీనిని రూపకల్పన చేశారు. తుమ్మిడిహట్టి వద్ద గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించడం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి సామాన్య రైతులపై భారం పడదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాత డిజైన్ ను ఆధునీకరిస్తూ అతి తక్కువ వ్యయంతో ఆదిలాబాద్ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు సిద్ధమైంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో ఈ అద్భుతమైన ప్రాజెక్టును పక్కన పెట్టి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాళేశ్వరం పేరుతో బూడిదలో పోసిన పన్నీరు చేసింది. అవినీతి, అశాస్త్రీయమైన డిజైన్ల వల్ల నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయి పనికి రాకుండా పోయాయి. కాళేశ్వరం అంటే కేవలం కమిషన్ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ అంటూ కాగ్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి. కోట్లాది రూపాయలు విద్యుత్ బిల్లులు మోపుతూ చుక్క నీరు కూడా ఇవ్వలేని దుస్థితికి ఈ ప్రాజెక్టును తెచ్చారు. బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థం కోసం ప్రాజెక్టు రూపురేఖలను మార్చి తెలంగాణ భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉన్న వనరులను కాపాడుకుంటూనే ప్రాణహిత చేవెళ్లను పట్టాలెక్కిస్తోంది. కాళేశ్వరంలో జరిగిన తప్పులు సవరిస్తూ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చలు జరుపుతోంది. దీనివల్ల దాదాపుగా 2,000 కోట్లు అదనపు ఖర్చు తగ్గడమే కాకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందుతుంది. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపిస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ సాగునీటి రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. రైతు కోసం, నీటి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రాణహిత చేవెళ్లే నిజమైన పరిష్కారం.